ఏంటి మిస్టర్, కలెక్టర్ అయినంత మాత్రం ఏవైనా చేసేయచ్చును అనుకుంటున్నారా? చూడండి కలెక్టర్ గారు, ఈ కట్టడాన్ని ప్రభుత్వ స్థలంలో కట్టారని మీకు చెప్పిందెవరు? ఇదిగో చూడండి, కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం ఈయన కడుతున్న బిల్డింగ్ ట్యాక్స్ రసీదులు. దిస్ ఇస్ ఓనర్షిప్ సర్టిఫికేట్. ఏంటి కలెక్టర్ గారు, పరిహాసంగా ఉందా? ఈ కట్టడం ప్రభుత్వ భూమిలో కట్టలేదని చెప్తే బాధ్యత అవకాశం ఉన్నా మాగుంట కృష్ణమూర్తి అతని లీగల్ అడ్వైజరు మౌనంగా నిల్చుంటే వాళ్ల తరపున వాళ్లకు అనుకూలంగా ఒక మేయర్ చూపిస్తున్న ఉత్సాహం ఆవేశం చూస్తున్నప్పుడు పరిహాసంగా ఉండదా ఏమిటి? భార్య తాళిని సైతం అమ్మిన డబ్బుతో 2-3 సెంట్లలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించే సాధారణ పౌరుడికి కార్పొరేషన్ కట్టడ నిర్మాణ చట్టాన్ని ఉపయోగించి మీరు మీ ఆఫీసర్స్ కుమ్మక్కై వాటిని కూలగొడతారు. ఇలా ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఏ చట్టాల్ని పట్టించుకోకుండా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కడుతున్న ఇతనికి మెగా కార్పొరేషన్ వారి ఆదరణ. రెడ్ కార్పెట్ వెల్కమ్. కలెక్టర్ గారు, పాపం ఆవిడ వదిలేండి. పరాక్రమం స్త్రీల మీద కాదు, అదంతా మగాళ్ల మీద. మగాళ్లతో పెట్టుకోవాలి, అదే నాకు నచ్చుతుంది. దానికి నువ్వు మగాడివి కావాలిగా. సిఐ సుమన్ని హత్య చేసి ఆ నేరం మీద వేసుకోవడానికి కిరాయి గూండాని ఏర్పాటు చేసిన వాడివి కదా. నువ్వు నిజంగా మగాడివి అయ్యుంటే అలా చేసుంటావు. ఇది వార్ కదా కలెక్టర్, యుద్ధం. యుద్ధంలో తంత్రాలకే కదా ప్రధానం, అంతేగాని వీరత్వం ముఖ్యం కాదు, జయం అదే ముఖ్యం. కృష్ణమూర్తికి అదే ఇష్టం, విజయం. ఇది అన్యాయం. జిల్లా కలెక్టర్ కాదు, ఇది ఆక్రమిత భూమో కాదో అనేది కోర్టు నిర్ణయించాలి. కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు దీన్ని కూలగొట్టనివ్వం. అడ్డుకుందాం, ఏ త్యాగం చేసినా సరే. ఇది ఒక తంత్రమే, దీన్ని గెలవగలవలేవో నువ్వే తెలుసుకో. సో యు సీ మిస్టర్ కలెక్టర్, వీళ్ళందరి రక్తం చెందకుండా తమరి జేసీపీ లోపలికి వెళ్ళలేదు. సిఐ సుమన్ బలిదానానికి ఒక అర్థం ఉండాలంటే నియమపరంగా నీ అవినీతి కోటని ఖచ్చితంగా కూల్చాల్సిందే. రేవతి. సార్, ఫోర్స్ టేక్ పొజిషన్. పోలీసులు ఎందుకు సార్, వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మా ఒళ్ళు ఎలా ఉందో చూసావా? 100 కిలోలు ఒంటి చేత్తో లేపే చేతులు ఇటు బలం ఏంటో చూస్తావా? మా డ్యూటీకి అడ్డు రాకండి, వెళ్ళిపోండి. ఆగండి. తమరు గెలిచారు, కానీ ఈ గెలుపు ఎక్కువ కాలం కొనసాగదు. సంతోషం మిమ్మల్ని కలుసుకున్నందుకు, అది ఇలా కలుసుకున్నందుకు. అక్రమంగా ఆక్రమించుకున్న భూములన్నింటినీ కలెక్టరు, పోలీసులు విడిపించారు. వైజాగ్లో జరిగిన భూ ఆక్రమణల నిరోధం తర్వాత సిటీలో జరిగిన సంఘటన ఇది. న్యూ ఇండియా బిల్డర్స్ కి వ్యతిరేకంగా మొదలుపెట్టిన యాంటీ ల్యాండ్ మాఫియా ఆపరేషన్లో కబ్జా చేయబడ్డ ఎన్నో స్థలాలను విడుదల చేయించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో ఏసీపీ రేవతి పోలీస్ శాఖ కూడా పాల్గొంది. చూసావుగా, ఇక కృష్ణమూర్తి ఊరుకుంటాడని నేను అనుకోవడం లేదు. పగబడితే పావులా పెద్ద పెద్దవాళ్ళనే మింగేసిన వాడు అతను. చూసావుగా సిఐ సుమన్కి పట్టిన గతి. ఎంతటితో ఆగుతుందా? కలెక్టర్కి అదే గతి పడుతుంది. అనుమానం ఏముంది, జరుగుద్ది. కాకపోతే ఎలా చేస్తారో చెప్పలేం. మీ వాగుడు ఆపండ్రా. ఆ సిఏ సుమన్ చంపేట్టుగా నా తమ్ముడిని చంపే ధైర్యం ఉందా ఆ కృష్ణమూర్తి గాడికి? అది నేను చూస్తాను. ఇప్పుడు మేము కలిసి ఉండకపోవచ్చు, అయితే మాత్రం వాడు నాకు తమ్ముడు కాకుండా పోతాడా? మాది ఒకే రక్తం కాకుండా పోతుందా?